వేములవాడ పట్టణ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీల ఆధ్వర్యంలో ఆగస్టు 10న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా జైల్ భరో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికులకు చట్టబద్ధంగా అమలు చేయాల్సిన కనీస వేతనాలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా చేపడుతున్న జైల్ భరో ఉద్యమంలో వేములవాడ ప్రాంతానికి చెందిన కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సరిపెల్లి నరేష్, ప్రధాన కార్యదర్శి దొబ్బ లచ్చయ్య, కోశాధికారి సావనపల్లి సీను, రాష్ట్ర నాయకులు కీసర సీను, పట్టణ నాయకులు బొట్టు సీను, బొడ్డు సీను, సిహెచ్ అనిల్, జలపతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మరి కనీస వేతనాలు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయిపోయినా కనీస వేతనాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. మరి వెంటనే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర పిలుపులో భాగంగా వెంబాడ నియోజకవర్గంలో చెక్కపల్లి బస్టాండ్లో జైల్ భరో కార్యక్రమ కరపత్రం ఆవిష్కరించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 29 కార్మిక చట్టాలను కోర్టుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఉపాధి కూలీల పని మీద కూడా ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఈజీరామ్ పేరని పెట్టి ఆ పని దినాన్ని పెంచినట్టే పెంచి మొత్తం ఉపాధి పని చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంది. అట్లాగే కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలు ఇవ్వాలని, దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడిచిన ఏ కార్మికుని కూడా పర్మనెంట్ చేసిన పాపాన లేదు, ఇటు కనీస వేతనాలు పెంచిన పాపాన లేదు. కాబట్టి రేపు 10వ తారీఖు జైల్ భరో కార్యక్రమం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వెమ్లవాడలున్న కార్మికులందరూ, అట్లాగే రైతు సోదరులు, అట్లాగే వ్యవసాయ కూలీలందరూ కలిసి పెద్ద ఎత్తున వేములవాడలో ర్యాలీ చేసి ఈ జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.